హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో జియోలో 5G ట్రయల్ అన్లిమిటెడ్ అయితే ఒక రీఛార్జ్ ప్లాన్కి అయితే ఉంది. ఆ యొక్క రీఛార్జ్ ప్లాన్ అనేది చాలా తక్కువ రీఛార్జ్ అనమాట. అంటే ఇంతవరకు ఏ నెట్వర్క్లో కూడా ఇంత తక్కువ రీఛార్జ్లో మీకు అన్లిమిటెడ్ 5G డేటా అనేది రాదనమాట. అది వచ్చేసి ఏ రీఛార్జ్ ప్లాను, అది ఏ మొబైల్లో వర్కౌట్ అవుతుంది, ఎంత రీఛార్జ్ చేయాలి, అది ఎక్కడి నుంచి రీఛార్జ్ చేయాలనేది అయితే నేను కంపల్సరీగా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ డే నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, వెంటనే లైక్ బటన్ మీద క్లిక్ చేసి లైక్ చేయండి. జియోలో 5G ట్రయల్ అన్లిమిటెడ్ అనేది కొన్ని ప్లాన్లలో ఆల్రెడీ నడుస్తుంది. 239 అండ్ అబౌవ్ ప్లాన్స్ మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే జియోలో మీకు అన్లిమిటెడ్ డేటా 5G అన్లిమిటెడ్ 5G డేటా అయితే వస్తుంది. ఇది కామన్గా. ఇంతకుముందు నేను దీని మీద కూడా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో కూడా నేను ఇదే చెప్పాను. ఇప్పుడు వచ్చేసి అంతకంటే తక్కువ రీఛార్జ్ అనమాట. ఈ యొక్క రీఛార్జ్ అనేది ఓన్లీ 395 రీఛార్జ్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ 395 రీఛార్జ్ చేశాను. 395 రీఛార్జ్లో ఓన్లీ సిర్ఫ్ మీకు 6GB డేటా మాత్రం వస్తుంది 84 డేస్ కోసం. కానీ మీకు దీంతో ఇంకొక వోచర్ కూడా వస్తుంది చూడండి. ఇక్కడ +1 యాక్టివ్ ప్లాన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. దీని మీద వ్యూ ప్లాన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, 395 ప్లాన్ 3 months 6GB డేటా. తర్వాత వచ్చేసి మీకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటుంది. తర్వాత అన్లిమిటెడ్ డేటా 5G డేటా ప్యాక్ అనమాట. యాడ్ ఆన్లో వచ్చింది చూడండి, 5G డేటా అన్లిమిటెడ్ అని చెప్పేసి. అంటే మీకు 6GB డేటా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈ యొక్క 84 డేస్ లోపల 6GB డేటా మీకు ఒక రోజులో అయిపించుకోండి, 2 days 3 days 1 week 1 month తర్వాత ఎప్పుడైనా కూడా 6GB డేటా కంప్లీట్గా అయిపోయిందంటే మీకు వచ్చేసి ఈ యొక్క అన్లిమిటెడ్ 5G డేటా అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క 6GB అయిపోయిన తర్వాత. కానీ దీనికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మీ దగ్గర కంపల్సరీగా 5G హ్యాండ్సెట్ ఉండాలన్నమాట. 5G హ్యాండ్సెట్లో మాత్రమే ఇది వచ్చేసి వర్క్ అవుతుంది. మీ దగ్గర 4G మొబైల్ యూజ్ చేస్తా మీరు 5G ఈ యొక్క జియో సిమ్ వేసి 395 రీఛార్జ్ చేసి మాకు అన్లిమిటెడ్ డేటా రావడం లేదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే దీనికి 5G హ్యాండ్సెట్ ఉండాలి. 5G హ్యాండ్సెట్ ఉండాలి. మీ ఏరియాలో జియో 5G నెట్వర్క్ వచ్చి ఉంటే మాత్రం 395 రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు 3 months వరకు అన్లిమిటెడ్ 5G డేటా వస్తుంది. ప్లస్ మీకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటాయి. తర్వాత డైలీ 100 SMS కూడా ఉంటాయి అనమాట. ఈ యొక్క రీఛార్జ్ అనేది మీరు మైజియో యాప్లో నుంచి చేసుకోవచ్చు. లేదంటే కన్నా వేరే ఎక్కడైనా ఫోన్పే అంటే గూగుల్ పే ఎక్కడి నుంచి అయినా కూడా మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ప్లాన్ అనేది 395 ప్లాన్. ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ డేటా అనేది నాకు 6GB వచ్చింది. 6GBకి 0 KB అంటే డేటా అనేది కంప్లీట్గా అయిపోయింది. అయినా కూడా నాకు 5G నెట్వర్క్ వస్తుంది. 5G నెట్వర్క్ వస్తుంది. ప్లస్ యూట్యూబ్ అన్నీ కూడా వర్కౌట్ అవుతున్నాయి. ఎందుకంటే మనకు అన్లిమిటెడ్ ఇచ్చాడు కాబట్టి. ఇందుకోసం అని చెప్పేసి మీరు కూడా రీఛార్జ్ చేసుకోవాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 395 రీఛార్జ్ చేసి చూడండి. మీకు 6GB డేటా అయితే వస్తుంది. కానీ 6GB తర్వాత మీకు అన్లిమిటెడ్ డేటా అనేది కంపల్సరీగా వస్తుంది అనమాట. ఈ ప్లాన్ అనేది ఏ నెట్వర్క్లో కూడా లేదు, ఓన్లీ సిర్ఫ్ జియోలోనే ఉంది అనమాట. ఈ యొక్క జియో రీఛార్జ్ చేయాలంటే మీరు సింపుల్గా మై జియో యాప్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ రీఛార్జ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఈ యొక్క రీఛార్జ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క రీఛార్జ్ వచ్చేసి మీకు వాల్యూ మీద ఇక్కడ వాల్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఈ యొక్క వాల్యూ మీద క్లిక్ చేయాలి. వాల్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 395 మీకు 395 రీఛార్జ్ ప్యాక్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. అన్లిమిటెడ్ 5G 395. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్యాక్ వ్యాలిడిటీ 84 days, టోటల్ డేటా 6GB, డేటా అంటే హై స్పీడ్ 6GB, వాయిస్ అన్లిమిటెడ్, SMS 1000 అని చెప్పేసి రావడం జరిగింది. కానీ ఇందులో అన్లిమిటెడ్ 5G అని చెప్పేసి మీకు ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అంటే ఈ యొక్క 6GB డేటా కంప్లీట్గా అయిపోయిన తర్వాత మీకు అన్లిమిటెడ్ 5G డేటా రావడం జరుగుతుంది మీకు 84 days వరకు. ఇదైతే మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఎందుకంటే నేను ట్రై చేశాను, నాకు వస్తుంది కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నా. అందుకని చెప్పి మీరు కూడా ఈ యొక్క ప్లాన్ అనేది ట్రై చేయండి. మీకు అన్లిమిటెడ్ 5G డేటా అనేది మీరు యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.